హాయ్ ఫ్రెండ్స్, మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? మీ ఫ్రెండ్స్ చెప్పారు కానీ న్యూస్లో, ప్రింట్ మీడియా కానీ, లేకుంటే టీవీ ఛానల్ కానీ, యూట్యూబ్లో చూసి మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రేషియోస్ అంటే ఆర్ఓసిఈ కానీ, ఆర్ఓఈ కానీ, పిబైఈ కానీ, అసలు రిటర్న్ రేషియోస్ కానీ ఏం చూసుకోకుండా మీరు న్యూస్లో వెళ్ళి షేర్లు కొంటున్నారా? అలా చేస్తే మాత్రం లాంగ్ టర్మ్లో మీకు వెల్త్ జనరేట్ అవుతుందా? ఒకవేళ వెల్త్ జనరేట్ కాకపోవడానికి కారణం కూడా మీరు పెట్టే క్యాపిటల్ కూడా మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకంటూ కొన్ని స్ట్రాటజీలు పెట్టుకొని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ రేషియోస్ కానీ. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోస్ కొన్ని మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేను షేర్ మార్కెట్ గురించి బేసిక్స్ చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అందులో విషయాలు వచ్చేసి మార్కెట్ క్యాప్ అంటే ఏంది, ఫేస్ వాల్యూ అంటే ఏంది, ఈక్విటీ క్యాపిటల్ అంటే ఏంది, అండ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటే ఎవరెవరు మార్కెట్లో షేర్ మార్కెట్లో పాల్గొంటారు, ఎఫ్ఐఐస్, డిఐఎస్, హెచ్ఎన్ఐస్, పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి సాధారణ ప్రజలు, అండ్ ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఒక షేర్ ఎంత ఎర్న్ చేస్తుంది అనేది, ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది, ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ అంటే ఈక్విటీ అంటే వాళ్ళు సొంత డబ్బులు ఎంత, ఇదేంటి అప్పు ప్లస్ సొంత రెండు కలిసి, పిబైఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ అనేది ఎర్నింగ్ కంటే ఎంత ఎక్కువ అన్నట్టు, అంటే పే బ్యాక్ పీరియడ్ అన్నట్టు. డివిడెండ్ ఈల్డ్ అంటే ఒకవేళ కంపెనీ ప్రాఫిట్ వస్తే డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క షేర్కి ఎంత ఇస్తుంది, అది ఎంత అంటే విత్ రెస్పెక్ట్ టు షేర్ ప్రైస్ దాని రేట్ ఎంత ఈల్డ్, అండ్ డివిడెండ్ రేట్ అంటే ఏంది అని ఫైనల్ కన్క్లూజన్ అసలు నా వ్యూ ఏంది అనేది చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఒక కంపెనీ అనేది ఎలా ఎవాల్వ్ అవుతుంది, అసలు షేర్ మార్కెట్ అవసరం ఏముందని నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, పిన్లో కామెంట్ పెడతాను. అండ్ ఫస్ట్ ఐపీఓకి వస్తుంది. ఐపీఓలు ఏంటంటే ఒక ఇన్వెస్టర్ కానీ అంటే అందులో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ, లేకుంటే వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ, లేకుంటే ఆ ప్రమోటర్స్కే ఏమన్నా మనీ అవసరం ఉండి అంటే కార్పొరేట్ కోసం అంటే వాళ్ళ కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం అవసరమైనప్పుడు అప్పుడు వచ్చేది ఐపీఓ. ఐపీఓ ఇష్యూ చేసినప్పుడు ప్రతి ఐపీఓకు వాటి వాల్యూషన్ ఉంటుంది. అంటే దాని ఫేస్ వాల్యూ ఎంత అంటే దాని ఈక్విటీ క్యాపిటల్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేస్తున్నారు అంటే ఒక్కొక్క షేర్కు దాని ఫేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ 10 రూపీసా, 1 రూపీయా, లేకుంటే 5 రూపీసా, 2 రూపీసా అని చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఈక్విటీ క్యాపిటల్ అంటే ఫేస్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. సపోజ్ దాని ఫేస్ వాల్యూ 10 రూపీస్ అనుకుంటే సపోజ్ ఒక 10 lakhs షేర్స్ అనుకో, 10 lakhs ఇంటూ 10 అంటే 1 crore రూపీస్ అన్నట్టు. 1 crore రూపీస్ దాని ఈక్విటీ క్యాపిటల్. అండ్ ఫేస్ వాల్యూ అంటే దాని ఫేస్ వాల్యూ దాని ఎంత 10 రూపీస్ ఇచ్చినా, 5 రూపీస్ ఇచ్చినా, 2 రూపీస్ ఇచ్చినా. అండ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మార్కెట్ క్యాపిటలేషన్. అసలు మార్కెట్ క్యాపిటలేషన్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ దాని షేర్ ప్రైస్. ఓకేనా, దాన్ని మార్కెట్ క్యాపిటలేషన్ అంటే. ఎప్పుడైనా సరే మనం ఐపీఓ ఇష్యూ చేసినప్పుడు వచ్చేది డైరెక్ట్ అమౌంట్ అనేది ఐపీఓ ద్వారా రేజ్ చేసిన అమౌంట్ అనేది ప్రమోటర్స్కి వెళ్తుంది. ఒకసారి అది ఐపీఓ ద్వారా అయిపోయిన తర్వాత అది షేర్ మార్కెట్ లిస్ట్ అయినప్పుడు ఆ షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన దాన్ని ఏమంటారు అంటే సెకండరీ మార్కెట్ అంటారు. అండ్ ఐపీఓ ద్వారా అమౌంట్ అనేది ప్రమోటర్కి వెళ్తుంది. దీన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. అంటే ప్రైమరీ మార్కెట్లో దాని ప్రైస్ అనేది డిసైడ్ చేసేది మాత్రం కంపెనీ ఓనర్స్. అంటే ఆ కంపెనీ ఓనర్స్ ఎంత పెట్టాలనుకున్న షేర్ ప్రైస్. అందుకోసమని దానికి ప్రైస్ రేంజ్ ఉంటుంది. దాని ఏమంటే బిడ్డింగ్ ప్రైస్ ఉంటుంది. కానీ ఈక్విటీ అంటే షేర్ మార్కెట్లో ఒకసారి షేర్ మార్కెట్ లిస్ట్ అయిన తర్వాత దాని ప్రైస్ అనేది ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ కంపెనీ ఫండమెంటల్స్ మంచిగా ఉండి ప్రాఫిట్ ఇట్లా మంచిగా వస్తే మాత్రం మార్కెట్లో మంచి న్యూస్ ఉండడం వల్ల షేర్ ప్రైస్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇది సెకండరీ మార్కెట్. ఆ సెకండరీ మార్కెట్లో చాలా మంది మార్కెట్ పార్టిసిపేట్ ఉంటారు. ఓకేనా. ఫస్ట్ మార్కెట్ క్యాప్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ ప్రైస్. అండ్ ఫేస్ వాల్యూ అనేది ఆ ప్రమోటరు మనం ఫస్ట్ ఐపీఓ చేసినప్పుడు దానికి అలా చేసే వాల్యూ అనేది దాని ఫేస్ వాల్యూ అనేది ఫిక్స్ ఉంటుంది. ఆ ఫేస్ వాల్యూ ఎప్పుడు మారదు. అండ్ ఈక్విటీ క్యాపిటల్ అంటే వాళ్ళు ఎంత అమౌంట్ రైజ్ చేశారు అనేది అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ. దాన్ని ఏమంటే ఈక్విటీ క్యాపిటల్ అనేది ఫిక్స్ ఉంటుంది. షేర్ ప్రైస్ లాగా అది ఫేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు. ఫేస్ వాల్యూ చేంజ్ అంటే వాళ్ళు ఏమన్నా స్ప్లిట్ చేయడం కానీ, లేకుంటే బోనస్ స్ప్లిట్ చేయడం కానీ, లేకుంటే దాన్ని
బోనస్ షేర్ ఇష్యూ చేసినప్పుడు ఈక్విటీ క్యాపిటల్ అనేది పెరుగుకుంటూ పోతుంది. ఓకేనా, స్ప్లిట్ చేసినప్పుడు దాని వాల్యూ ఏం పెరగదు, బోనస్ షేర్స్ దాని వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ రైట్ ఇష్యూ చేసినప్పుడు కానీ ఈక్విటీ క్యాపిటల్ పెరుగుతుంది. అండ్ మార్కెట్ పార్టిసిపెంట్, మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు. అందులో డిఐఎస్ అంటే ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ చాలా వరకు ఏంటంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాయి. అండ్ ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే ఫారెన్ వాళ్ళంటే వేరే కంట్రీలో వాళ్ళకి కూడా మ్యూచువల్ ఫండ్ హౌస్ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు ఏంటంటే ఎఫ్ఐఎస్ అంటే. హెచ్ఎన్ఎస్ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్, అంటే మన డొమెస్టిక్ అంటే లోకల్ వాళ్ళే, మనల్ని సపోజ్ మంచి ఫేమస్ ఎవరు విజయ్ కేడియా కానీ, లేకుంటే రామ్దేవ్ వాళ్ళు కానీ, లేకుంటే రాకెట్ జుజ్జున్వాలా సార్ కానీ, అంటే వాళ్ళు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ అంటే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఏంటంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. సపోజ్ ఎవరి దగ్గర సపోజ్ ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు, అతను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాడు, అతని దగ్గర అమౌంట్ అనేది చాలా ఉందన్నట్టు. అతను చేసినప్పుడు అతను బిజినెస్లో బిజీ ఉంటాడు కాబట్టి అతను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం కష్టం అవుతుంది. కాబట్టి అతను ఏంటంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, అంటే నా దగ్గర సపోజ్ 2 కోట్లు ఉన్నాయి, 2 కోట్లను నువ్వు మేనేజ్ చేయండి అంటారు. వాళ్ళు ఆ మేనేజర్కి వాళ్ళు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, అంటే పోర్ట్ఫోలియో మేనేజ్ సర్వీసెస్ అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు, సార్ మీ అమౌంట్ మేము తీసుకొని మేము మీ అమౌంట్ అనేది మేము దాన్ని షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు రిటర్న్ చేస్తాము, జనరేట్ చేస్తామని అంటారు. కాబట్టి వీళ్ళు కూడా మళ్ళీ షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే నార్మల్ పబ్లిక్, అంటే మనలాంటి అంటే సాధారణ ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు షేర్ మార్కెట్లో, అంటే కొనడం అమ్మడం చేస్తుంటారు. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ అసలు ఎర్నింగ్ పర్ షేర్ కంటే ముందు అసలు ఆర్ఓసిఈ అంటే ఏంది, ఆర్ఓఈ అంటే ఏంది, పిఈ అంటే ఏంది చెప్తారు ఫ్రెండ్స్. ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. మనకు ఒక కంపెనీ ఎంత ప్రాఫిట్ తెస్తుంది అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అంటే వాళ్ళు ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంతో ప్రాఫిట్ వచ్చింది, దాన్ని ఏమంటారంటే ఎబిట్ అంటారు. ఎబిట్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అంటే ఇంట్రెస్ట్ అంటే ఒకవేళ వాళ్ళు అప్పులు తీసుకుని పెట్టినట్టు దానికి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. అండ్ ట్యాక్స్ అంటే అది కామన్, ట్యాక్స్ అంటే కార్పొరేట్ అని ట్యాక్స్ ఇవ్వాల్సింది. కాబట్టి ఆర్ఓసిఈ అంటే ఎబిట్ డివైడ్ బై షేర్ ఈక్విటీ ప్లస్ డెప్ట్. షేర్ ఈక్విటీ అంటే కంపెనీ ప్రమోటర్స్ అమౌంట్, డెప్ట్ అంటే అప్పు. అండ్ దీన్ని ఏమంటారంటే ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే కంపెనీ సొంత డబ్బులు ఎంత పెట్టినాడు, దాని ఏమంటారంటే నెట్ ప్రాఫిట్ డివైడ్ బై షేర్ ఈక్విటీ, అంటే షేర్ ఈక్విటీ క్యాపిటల్ అంటే వాళ్ళ సొంత డబ్బులు ఎంత పెట్టినాడు అనేది చెప్తారు. అండ్ ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అంటే సపోజ్ వాళ్ళు ఎన్ని షేర్లు ఇష్యూ చేసిరు, ఆ షేర్ ఇష్యూ చేసినప్పుడు పర్ షేర్ ఎంత దాని ప్రాఫిట్ అనేది వస్తున్నట్టు, దాన్ని ఏమంటారంటే నెట్ ప్రాఫిట్ డివైడ్ బై ఈపీఎస్. సపోజ్ నెట్ ప్రాఫిట్ అనేది సపోజ్ 10,000 అనుకుంటే, సపోజ్ ఆ కంపెనీ అనేది 1000 షేర్ ఇచ్చినప్పుడు అప్పుడు అది ఈపీఎస్ అనేది అవుతుంది 10 అవుతుంది. అంటే ఇప్పుడు ఏబీసీ కంపెనీ అనేది ఒక కంపెనీ ఉంది, ఆ ఏబీసీ కంపెనీలో ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్, షేర్స్ వచ్చేసి 1000 అన్నట్టు. అట్లా ఆ విధంగా మనకి ఈపీఎస్ ఏం వస్తుంది అంటే ఒకవేళ 10,000 ప్రాఫిట్ వస్తే 10,000 డివైడ్ బై 1000 అంటే 10 వస్తుంది. అంటే దీనికి ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది 10 రూపీస్ అన్నట్టు, అది ఈపీఎస్. అండ్ ఈపీఎస్ అండ్ పీ బై ఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, అంటే మార్కెట్లో ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎలా ఉంది అండ్ ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్, అంటే ఆ కంపెనీ వాళ్ళు ప్రమోటర్ బిజినెస్ చేసినప్పుడు అందులో ఎంత ఎర్న్ చేస్తారు పర్ షేర్కు, దాని రేషియోని పీ/ఈ రేషియో, దాన్ని పిఈ రేషియో అంటారు, పీ/ఈ రేషియో అని కూడా అంటారు. సపోజ్ ప్రైస్ అనేది 100 రూపాయలు అనుకుంటే 100 రూపాయలు సపోజ్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి, సపోజ్ దాని ఎర్నింగ్ వచ్చేసి 10 అయింది అనుకో, దాని పీ/ఈ రేషియో ఎంత అంటే 100 డివైడ్ బై 10 అంటే 10, అంటే 10 అనేది దాన్ని పీ/ఈ రేషియో, పిఈ రేషియో అని కూడా అంటారు ఫ్రెండ్స్. అండ్ డివిడెండ్ ఈల్డ్, అసలు డివిడెండ్ ఈల్డ్ అంటే రేట్. డివిడెండ్ ఈల్డ్ అంటే ఒక కంపెనీ ప్రాఫిట్ వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చిన నెట్ ప్రాఫిట్ను వాళ్ళు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకుంటే కొంత అమౌంట్ అనేది షేర్ హోల్డర్స్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అప్పుడు ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఎంత ఉంది, ఆ షేర్ ప్రైస్కు అగెన్స్ట్గా వాళ్ళు ఎంత డివిడెండ్ ఇస్తున్నారు. సపోజ్ ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 100 రూపాయలు అంటే సపోజ్ ఆ కంపెనీ ప్రతి షేర్కు 10 రూపీస్ ఇచ్చింది అనుకోండి డివిడెండ్, 10 డివైడ్ బై 100 అంటే ఇంటూ 10 అంటే 10% అనేది దాన్ని డివిడెండ్ ఈల్డ్, అంటే 100 రూపాయల షేర్కు 10 రూపాయలు అనేది వాళ్ళు డివిడెండ్ అనేది ఇస్తారు, అంటే
దాని 10% అనేది దాన్ని డివిడెండ్ ఈల్డ్. అండ్ డివిడెండ్ రేట్ అంటే డివిడెండ్ రేట్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఆ ఫేస్ వాల్యూ. సపోజ్ దాని ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ అంటే ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఆ డివిడెండ్ అంటే ప్రతి షేర్కు సపోజ్ 10 రూపీస్, దాని డివిడెండ్ రేట్ ఎంత అంటే 100% దాని డివిడెండ్ ఇచ్చినాడు. అంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న షేర్కు 10 రూపీస్ అనేది వాళ్ళు డివిడెండ్ ఇచ్చినాడు. అంటే 100% అనేది దాని డివిడెండ్ రేట్. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. అసలు షేర్ మార్కెట్లకు రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి సాధారణ ప్రజలు వచ్చి ఎందుకు చాలా వరకు ఫెయిల్ అవుతుంటే, మనలో ఏంటంటే చాలా వరకు వాళ్ళు మార్కెట్లో ఎంట్రీ అయ్యి న్యూస్ అంటే మార్కెట్లో న్యూస్ ఉంటాయి, ఆ న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ న్యూస్ ఉన్న స్టాక్స్ కొంటాను. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎస్ బ్యాంక్ అనేది నేను 400 రూపీస్లో కొన్నాను. 400 రూపీస్లో కొని లాస్ట్కు మనం కింద పడ్డప్పుడు మనం యావరేజ్ చేసుకుంటుంది. లాస్ట్కి దాని షేర్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ పడ్డది. ఎప్పుడైతే ఆ ఎస్ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్ అతను సంథింగ్ ఫ్రాడ్ లోన్ ఇచ్చిండు. సపోజ్ IL&FSకు లోన్ ఇవ్వడం వల్ల దాన్ని రికవర్ చేయడానికి కష్టమైంది కాబట్టి ఆ షేర్ ప్రైస్ అనేది 400 నుంచి వచ్చేసి 5 రూపీస్ పడిపోయింది ఫ్రెండ్స్. అలా నేను యావరేజ్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఏంటంటే లాస్ట్ నేను ఎగ్జిట్ అయ్యాను. అప్పుడు ఏంటంటే నాకు వచ్చేసి 10,000 రూపీస్ అనేది నాకు నెగిటివ్ అనేది 10,000 రూపీస్ నాకు లాస్ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫ్యూచర్ టెల్ మనకు తెలిసే ఉంటుంది అందరూ, బిగ్ బజార్. ఆ బిగ్ బజార్లో మనం అది కూడా న్యూస్లో మనం ఆ న్యూస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాము. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నేను 600 రూపాయలు షేర్ కొని లాస్ట్ ఒక 40 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. అంటే నేను పెట్టిన నా అమౌంట్ అనేది చాలా ఆల్మోస్ట్ లైక్ 90% అనేది నెగిటివ్, 90% లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే నేను ఆల్మోస్ట్ లైక్ 50,000 రూపీస్ అనేది నేను లాస్ చేసుకుని అనుకోండి, లాస్ అయింది ఫ్రెండ్స్. కాబట్టి ఎందుకంటే మనము న్యూస్లో మనం ప్రింట్ మీడియా కానీ లేకుంటే యూట్యూబ్లో కానీ ఆ న్యూస్ని బట్టి మనం ఎప్పుడు షేర్ మార్కెట్లో కొనడం కానీ చేయకూడదు. ఎప్పుడైనా సరే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ROCE అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ అనేది ప్రతి కంపెనీకి, నువ్వు ఏదే కంపెనీ కొనాలనుకుంటున్నావో న్యూస్ వస్తుందో ఆ కంపెనీకి ROCE 15% కంటే ఎక్కువ ఉండాలి, ఇది కండిషన్. అండ్ సెకండ్ ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా, అది కూడా 15% కంటే ఎక్కువ ఉండాలి. ఇదేంది సర్వీసింగ్ కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఇది వర్తిస్తుంది. సపోజ్ అదే బ్యాంక్ అనుకో, బ్యాంక్ అనేది ఫైనాన్షియల్ సర్వీస్. అంటే వాళ్ళ డబ్బులు తీసుకోవడం అంటే RBI నుంచి కానీ లేకుంటే లోకల్ నుంచి కానీ వాళ్ళ డబ్బులు తీసుకోవడము, అప్పు ఇవ్వడం. కాబట్టి దానికి ROCE అనేది పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు. కానీ ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే వాళ్ళు సొంత డబ్బులు ఎంత పెట్టడానికి చాలా ముఖ్యం. కాబట్టి ROCE 10% నో ప్రాబ్లం. కానీ ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ బ్యాంక్స్ మాత్రం అట్లీస్ట్ 10 to 12% ఉండాలి ఫ్రెండ్స్. అంటే కాబట్టి మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం అనేది కొన్ని ఫండమెంటల్స్, కొన్ని గుడ్ అనేది పర్ఫెక్ట్ ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకుంటే మనం ఏంటంటే న్యూస్లో చాలా వరకు న్యూస్ స్ప్రెడ్ కావడం వల్ల మనకు అందులో సడన్గా ఎంట్రీ అవుతాము, కానీ ఎగ్జిట్ తెలియకపోవడం వల్ల మనం చాలా వరకు అనేది మనం అక్కడ క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మార్కెట్లో న్యూస్ని మాత్రం ఎప్పుడు మీరు నమ్మొద్దు. ఒకవేళ న్యూస్ ఉంటే దాన్ని మంచిగా తెలుసుకోవడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు ఏదైనా సరే కంపెనీ పేరు చెప్పే దాన్ని screener.inకి వెళ్ళాలి. screener.in కానీ మనీ కంట్రోల్ కానీ ఈరోజు చాలా ఉన్నాయి, ట్రెండ్ లైన్ కానీ చాలా టికెట్ టేబుల్ చాలా సైట్లు ఉన్నాయి. మనం అందులోకి వెళ్ళి చూడాలి. అసలు బయట చాలామంది కంపెనీ పేరు చెప్తున్నారు. కాబట్టి అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, జస్ట్ ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఎంత, ఆ కంపెనీ దాని ఫేస్ వాల్యూ ఏంది, ఆ కంపెనీ ROCE ఏంది, అసలు ఆ కంపెనీ ROE ఏంటి, డివిడెండ్ ఈల్డ్ ఉందా అంటే డివిడెండ్ కంపెనీ ఇస్తుందా, డివిడెండ్ ఇస్తుందంటే మీనింగ్ ఏంటంటే ఆ కంపెనీ ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ROE అనేది 15% కంటే ఎక్కువ ఉందా, అండ్ 15% కంటే ఎక్కువ ఉంటే మంచి కంపెనీ. ఇంకా నెక్స్ట్ ఆ ప్రమోటర్ అంటే ఆ కంపెనీ ఓనర్స్ అసలు వీళ్ళకి ఎటువంటి ఫ్రాడ్ హిస్టరీ ఉందా, మనం డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఏదైనా కంపెనీ పేరు ఎత్తి అందులో ప్రమోటర్స్ ఫ్రాడ్ అని ఎంట్రీ చేస్తే మనకు తెలుస్తుంది, సార్ ప్రమోటర్స్ ఇంటిగ్రిటీ ఏందని తెలుస్తుంది. కాబట్టి ప్రమోటర్స్ యొక్క ఇంటిగ్రిటీ కూడా చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. కాబట్టి మీరు కంపెనీ కొనే ముందు మాత్రం ఇవన్నీ చాలా ఒకటొకటి మనకు అనుకున్న స్క్రీనింగ్ పాయింట్స్ అన్ని మంచిగా కవర్ చేసుకుంటే వెళ్ళాలి. ఒకవేళ మనకు ఈ స్క్రీనింగ్ పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటే వెళ్ళి నచ్చిన తర్వాత
నెక్స్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి అట్లీస్ట్ ఒక మినిమం 3 to 4 ఆ కంపెనీ అనాలిసిస్ వీడియోస్ ఉండాలి. అంటే వేరే పర్సన్స్ వేరే విధంగా చెప్తారు. అంటే ఏ విధంగా చెప్తున్నారు, అసలు కంపెనీ పేరు, ఆ కంపెనీ తెలుసుకుంటే అసలు కంపెనీ ఫండమెంటల్స్ అనాలిసిస్ ఏముంది, అసలు ప్రమోటర్స్ గురించి ఏం చెప్తున్నారు అనేది అట్లీస్ట్ ఒక 3 to 4 వీడియోస్ చూస్తే నీకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఎంత ఎక్కువ చూస్తే నీకు అంత మంచిగా నీకు అంత ఐడియా వస్తుంది, బిజినెస్ ఐడియా వస్తుంది. అంటే ఆ కంపెనీ ఏం చేస్తుంది, అసలు దానికి మార్కెట్ సైజ్ ఎక్కడ ఉంది, ఇండియాలోనే ఉందా లేకుంటే ఫారెన్లో ఉందా, ఇండియాలో ఉంటే అసలు అది లోకలైజ్డా, అంటే ఓన్లీ కొన్ని స్టేట్కి పరిమితమైందా లేకుంటే ఇంటర్నేషనల్గా పరిమితమైందా, ఓన్లీ నేషనలే ఉందా, అట్లా మార్కెట్ స్కోప్ ఏముంది మంచిగా అన్ని చూసి దాని తర్వాత మళ్ళీ మీకు వీలైతే యాన్యువల్ రిపోర్ట్ కూడా వెళ్ళి ఒకసారి చూడాలి. అసలు ప్రమోటర్స్ ఏం చేస్తున్నారు, ప్రమోటర్స్ శాలరీ ఏం తీసుకుంటున్నారు. సపోజ్ ఒక్కోసారి ప్రమోటర్సే శాలరీ ఎక్కువ తీసుకున్నారు అనుకో, అంటే వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ అంతా వాళ్ళు శాలరీ తీసుకుంటారు. కాబట్టి అట్లాంటి కంపెనీ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి షేర్ మార్కెట్లోకి వెళ్ళే ముందు మంచిగా ఈ మన చెక్ లిస్ట్ పాయింట్ పెట్టుకొని ఆ చెక్ లిస్ట్ పాయింట్ క్వాలిఫై అయితేనే మనం ఆ కంపెనీలో ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకోవడం కూడా నువ్వు ఎంత ఫస్ట్ ముందే డిసైడ్ కావాలి. షేర్ మార్కెట్లో ఒక కంపెనీలు నువ్వు ఎంత పెట్టాలనుకున్నావు, 5,000, 10,000, 2,000. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉంటే ఎంత వీలైతే అంత పెంచుకుంటూ వాళ్ళు, అంటే ఎంత వీలైతే అంత స్క్రాచెస్ చేయాలి. సపోజ్ నీ దగ్గర 5,000 ఉంటే నువ్వు 5 times ఉండాలి. కొన్నాడు కదా 1,000 రూపాయలే ఉండాలి, అట్లా నువ్వు 5 times తీసుకోవాలి. నీ దగ్గర 10,000 ఉంటే 10 times తీసుకోవాలి. అట్లా ఏంటంటే మనం ఎంత లాంగ్ చేసుకుంటే మనకి ఏంటంటే అంత మంచిది. ఫస్ట్ ఎంత లాంగ్ అంటే ఎంత కిందికి వస్తామంటే అంత యాడ్ చేసుకుంటూ పోవాలి. అట్లా నువ్వు ఫస్ట్ నీకు అనుకున్న 10,000 ఫిక్స్ చేసుకుంటే ఆ 10,000 అయిపోయిన తర్వాత నువ్వు చూప్చాప్గా ఉంటే లాంగ్ రన్లో నీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే పోయేది 10,000 పోతుంది. కాబట్టి మనం ముందే ఫిక్స్ అయ్యాలి అంటే ఒక కంపెనీలో ఎంత అమౌంట్ పెట్టాలనేది. ఒకవేళ నువ్వు ఎటువంటి డిసైడ్ కాకుండా పెడితే మాత్రం, ఓపెన్ ఎండ్ అయితే మాత్రం నువ్వు చాలా వరకు మన క్యాపిటల్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ చాలా వరకు మీకు అన్నీ అనుకుంటా, అసలు ఆల్మోస్ట్ అన్నీ నేను చెప్పిన అనుకుంటా. నీ వరకు చెప్పిన ఫ్రెండ్స్. అందుకోసం మీరు చేసే ముందు నేను చెప్పిన స్క్రీనింగ్ పాయింట్స్ అంటే ROCE, ROE, P/E రేషియో ఇంత తక్కువ ఉంటే ఇంత మంచిది. కానీ P/E రేషియో అనేది దాని యొక్క మనం సెక్టర్తో లింక్ చేసుకోవాలి. సెక్టర్ కానీ దాన్ని అట్లాంటి సేమ్ కంపెనీలో చూసుకొని మనం మంచిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.